నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. ఈరోజు మనం ఈనాడులో వార్త చూస్తున్నాం. ఆహ్లాదం కాదు ప్రాణాంతకరం అనే ఒక వార్త చూస్తున్నాం. ఈ వార్త ఏంటంటే ప్రమాదకరంగా క్వారీ గుంతలు, ఏటా పెరుగుతున్న మరణాలు అని ఇక్కడ వార్త మనం చూస్తున్నాం. ఈ వాస్తవానికి నేను కూడా చూశాను. ఇక్కడ మనం డంపింగ్ యార్డ్ నుంచి మనం అక్కడ తిమ్మైపల్లె వెళ్ళేదారిలో పెద్ద పెద్ద క్వారీలు, గుట్టలు మొత్తం తవ్వి మొత్తము బండరాలుగా మార్చి చాలామంది క్వారీ చేస్తున్నామని చెప్పేసి ఉష్కే, కంకర్, డస్ట్ మరియు పెద్ద పెద్ద కంకర్ అన్నిటికీ మనకి ఇక్కడ నుంచే సరఫరా అవుతుంది. ఒకటి ఇక్కడ మనం తిమ్మైపల్లిలో చూస్తే, ఇంకా తిమ్మైపల్లి దాటిన తర్వాత అక్కడ ఇంకోటి ఒక 2-3 క్వారీలు కూడా చూస్తున్నాం. అటు రైట్ సైడ్లో ఒకటి, లెఫ్ట్ సైడ్లో ఒకటి. ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్ అని ఉంటుంది. దానికి మన అంతైపల్లి దగ్గరలో మరి కలెక్టర్ ఆఫీస్ వెళ్ళే దారిలో 2 అక్కడ అటొకటి ఇటొకటి 2 ఉంటాయి పెద్ద పెద్ద క్వారీలు. ఇది ఇక్కడ మరి కీసర పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే పెద్ద పెద్ద బండరాలు ఉంటాయో, పెద్ద పెద్ద కొండలు ఉంటాయో, ఆ కొండలకి ఎంత లోతు తవ్వి మొత్తం గనెట్లు బాంబులు పెట్టి పేల్చి ఈ యొక్క బండరాలను ఈ యొక్క గ్రనైట్గా మార్చి ట్రాక్టర్ ద్వారా విక్రయించడం జరుగుతుంది. లారీలు ఇక్కడ తీసుకెళ్లి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకు ఇక్కడ అమ్మడం చూస్తున్నాం మనం. అదే విధంగా అదే వార్త మనం ఇక్కడ చూస్తున్నాం. పుట్టినరోజే వేడుకలు, స్నేహితులతో సరదాలు, వీటికి గట్కేసర్ కీసర ప్రాంతంలోని ఫామ్ హౌస్లు వేదిక అవుతున్నాయి. ఆట పాటలతో సంబరాలు చేసుకుంటారు. ఆ తర్వాత సమీపంలోనే బీచ్ లా కనిపించే ఇంతల్లోకి దిగేలా మనసు ఉవ్విర్లిస్తుంది. మద్యం మత్తులో దిగడంతో ప్రాణాంతకంగా మారుతున్నాయి. వేసవి వచ్చిందంటే మరింత ప్రమాదకరంగా మారుతుంటాయి. చూసారా, వీళ్ళు ఏం చేశారంటే పెద్ద పెద్ద క్వారీలు, గుంతలు తవ్వేసి వదిలేసేసి అక్కడ మళ్ళీ ఎక్కడైతే గ్రనైట్ మనకి తేటగా దొరుకుతుందో అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ మళ్ళీ బాంబులు పెట్టి పగలగొట్టడం జరుగుతుంది. ఎక్కడైతే గుంతలుగా మార్చి వదిలేస్తున్నారో అక్కడ మొత్తం వర్షాకాలంలో నీరు నిండి ఆ నీరు ఎక్కడ పోకుండా అక్కడే ఉండి ఆ నీరు అనేది లోతుగా ఉంటుంది. కాబట్టి చాలామంది నీరును తీయలేని పరిస్థితి ఎదురవుతుంది. అంత లోతుకి గణేట్రాలలో ఆ వాటర్ అనేది మొత్తము అక్కడనే ఉండిపోతుంది. కాబట్టి ఎక్కడ ఆహ్లాదకరంగా ఉండే ఇక్కడ ఫంక్షన్స్కి, రిసార్ట్స్కి ఎక్కడైతే చాలామంది వస్తుంటారో కీసర పరిసర ప్రాంతాల్లో మరియు తిమ్మైపల్లి మరియు ఇక్కడ మనం క్వారీలు చూస్తున్నాం, అక్కడ వాటర్ నిలువ ఉంటుంది కదా. వాళ్ళు ఏం చేస్తారంటే ఫుల్ మందు తాగేసి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ స్నానాలు చేద్దామని చెప్పేసి చూడండి ఇలాంటి గుంతలలో దిగి చాలామంది ప్రాణాలకు తెచ్చుకుంటున్నారు. కీసర సమీపంలో ప్రమాదకరంగా క్వారీలు చూసారా. ఈ క్వారీలు చుట్టుముట్టు మొత్తం గనెటంతా తవ్వి మధ్యలో వదిలేస్తే వాటర్ నిల్వ ఉంటుంది కదా. ఆ వాటర్లో చాలామంది ఈత రాని వాళ్ళు కూడా లోతు ఉండదులే అని చెప్పేసి సరదాగా వెళ్ళి దోస్తులు నూక్కోవడం వల్ల అలా ఒకరికొకరికి అక్కడ ఈత రాకపోవడం వల్ల చాలామంది చనిపోతున్నారు. అదేవిధంగా ఇక్కడ వార్త మనం చూస్తున్నాం. ఏమని రాశారంటే ఇక్కడ వేసవి వచ్చిందంటే మరింత ప్రమాదకరంగా మారుతుంటాయంటే ఎండాకాలంలో చెరువులా తలపిస్తుంటాయి. కాబట్టి అక్కడ సరదాగా వెళ్ళి స్నానాలు చేసుకుందాం అనే సమయంలో కొంతమంది ఈత రాని పక్షంలో అక్కడ మునిగి చనిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. మనం ఆల్రెడీ చూసాం కూడా. ఏం చెయ్యాలంటే పోలీసులు ప్రమాదాలు జరిగిన క్వారీ గుంతలు దగ్గర ఫెన్సింగ్ వేయించేలా చర్యలు తీసుకోవాలి. పోలీసు వాళ్ళు ఏమంటున్నారంటే ప్రమాదకరంగా ఉంటాయి. ఇక్కడ ఈ క్వారీలలో ఫెన్సింగ్ వేసేసి గుంతలు ఇట్లా ఫెన్సింగ్ వేసి క్వారీలో గుంతల దగ్గర ఫెన్సింగ్ వేయాలని చర్య తీసుకోవాలని ఇక్కడ పోలీసు వాళ్ళు చెప్తున్నారు. అంటే ఎవరు తీసుకోవాలి బాధ్యతలు అంటే హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలి. సమీప గ్రామాలు, రిసార్ట్స్, ఫామ్ హౌస్లకు సమాచారం ఇవ్వాలి. కనీసం దారి లేకుండా ముళ్ళ కంచె ఏర్పాటు చేసినా కొంతవరకు జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. చూసారా, ఇక్కడ పోలీసు వారు ఏమంటున్నారంటే అలాంటి క్వారీ వాళ్ళు ఎవరైతే కాంట్రాక్టర్లు తీసుకుంటారో వాళ్ళు అలానే వదిలేయకుండా అక్కడ చుట్టుముట్టు కంచి వేసి ప్రమాద హెచ్చరిక బోర్డులు పెడితే ఎవరైతే రావాలనుకున్న వారు కూడా డేంజర్ అనే ఒక సూచిక బోర్డు చూసి భయపడే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి అదేవిధంగా రిసార్ట్స్కి, ఫామ్ హౌస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా సూచనలు మరి హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా కీసర, వన్నెగూడ, భోగారం, బర్సిగూడ, అంకిరెడ్డిపల్లి, గట్కేసర్ ప్రాంతాల్లో ఉన్న క్రషర్ మిషన్ల వద్ద ఇలాంటి ప్రమాదకరమైన క్వారీ గుంతలు ఉన్నాయి. ఈత రాకుండా వీటిలోకి దిగితే బయటకు రావడం కష్టమే. చనిపోయిన మృతదేహాలు నీటిపైకి వచ్చేదాకా వేచి ఉండక తప్పదు. ఆ గుంతలు 100 అడుగులు లోతుండడమే కారణం. చూసారా,
ఇక్కడ కొన్ని పరిసర ప్రాంతాల్లో చూస్తున్నాం, కీసర మరియు అంకిరెడ్డిపల్లి మరియు బోగారం అటు సైడ్ క్రషర్లు చాలా చూస్తున్నాం మనం. అక్కడ ఇలాంటి గుంతలు మళ్ళీ పూడ్చాలంటే ఎంతో మట్టి కావాలి. అదే గనెట్రాయిలు తీసుకొని చుట్టూ కంచె వేయకపోతే సేమ్ ఇలాంటి అక్కడ ఈతకి ఎవరైతే వెళ్దాం అనుకుంటారో వాళ్ళకి చాలా చాలా ప్రమాదకరాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళు చాలామంది చనిపోయే అవకాశాలు ఎంతైనా ఉందని, ఇక్కడ మృతదేహం నీటిలో మునిగిపోయిన తర్వాత అది రావడానికి కొన్ని రోజులు పడుతుంది. తేలేదాకా అక్కడ మనుషులు మునిగారా లేదా, చచ్చారా బతికారా కూడా తెలియని ఈ పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి క్లియర్గా ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ఉల్లంఘనలు, మెటల్ క్వారీలు నిబంధనల కంటే అధికంగా లోతుకు తవ్వేసి అలాగే వదిలేస్తున్నారు. వాటిలోకి నీరు చేరి అందంగా కనిపిస్తుంది, ఆ ప్రదేశానికి వెళ్ళేవారని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఆ క్వారీలు మెటల్ కాంట్రాక్ట్లు ఎవరైతే పడుతున్నారో అవి ఏం చేస్తారంటే గుంతలతో వదిలేసరికి వాటర్ చేరేసి చుట్టుముట్టు తెల్లటి ప్రదేశం లెక్క ఉండి ఒక మంచు ఎలా ఉంటుందో ఆ గుట్టలు తోతారు కదా, ఆ కొండ అంతా తెల్లగా ఉండేసి వాటర్ బ్లూ కలర్లో ఉంటుంది. కాబట్టి మంచి లొకేషన్ అని చెప్పి చాలామంది యూట్యూబర్సే కానీ మామూలుగా ఎవరైతే ఫోటోషూట్ కానీ వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. అందులో కొంతమంది ఆకతాయాలు కూడా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి ఈత కొట్టి అందులో ఈత రాని దౌర్భాగ్య పరిస్థితుల్లో దుంకి చనిపోవడం కూడా చాలామంది మనం చూస్తున్నాం. అదేవిధంగా ఆ ప్రదేశాలు ఏటా 4 అయితే మా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఉండటం లేదు. ప్రమాదాలు జరిగిన చోట క్వారీ గుంతలు చుట్టూ రక్షణగా ఫెన్సింగ్ వేయకుండా ఇప్పటికీ అలాగే వదిలేశారు. చూసారా, మొత్తానికి ఏంటంటే ఇప్పుడు పరిసర ప్రాంతాల్లో ఫంక్షన్ హాల్స్ కూడా చాలా ఉన్నాయి. కొంతమంది మందుబాబులు మందు దాగి అందులో ఈట కొట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈత రాని వాళ్ళ పరిస్థితి ఏంది, అలాంటి వారు చాలామంది ఉన్నారు. యూట్యూబర్లు కానీ మరియు కెమెరామ్యాన్లు కొంతమంది ఫోటోషూట్ కోసం వెళ్ళే వాళ్ళు కూడా ఈ యొక్క లొకేషన్ బాగుందని చెప్పేసి అక్కడ అంత లొకేషన్ అయిపోయిన తర్వాత అక్కడ మందు దాగి చిందు వేసి దాని తర్వాత అక్కడ అందులో స్విమ్మింగ్ పూల్ లెక్క ఉందని స్నానాలు చేసుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. అందులో మంచిగా ఈత వచ్చిన వాళ్ళకైతే ఏం కాదు, కానీ ఈత రాని వాళ్ళు కూడా థర్మోకోల్ కానీ మామూలుగా ట్యూబ్ లేకుండా థర్మోకోల్ కానీ వేసి దుంకే వాళ్ళు తెగిపోతే పరిస్థితి ఏంది? అలాంటి వారికి చుట్టుపక్కల మనుషులు కూడా ఉండరు కదా. అలాంటి వాళ్ళు చనిపోయే వాళ్ళు చాలామంది చూసామని చెప్పేసి ఇక్కడ పోలీసు వాళ్ళు చెప్తున్నారు. హెచ్చరిక బోర్డులు కూడా మేము వేస్తాము, చుట్టూ ముళ్ళ కంచు కూడా వేస్తే బాగుంటుందని ఇక్కడ తెలియపరుస్తున్నారు. అందుకోసమే జాగ్రత్తగా ఎక్కడైనా ఆహ్లాదకరంగా వెళ్ళాలనుకుంటే అక్కడ నీరు ఉంది కదా, అలా పోయి దుంకితే మంచిగా ఉంటుంది కదా అనుకుంటే అది చాలా చాలా ప్రమాదకరం. జాగ్రత్త ఉండండి, తస్మాత్ జాగ్రత్త ఉండండి. ఏదైనా మీరు మంచిగా రిసార్ట్ ఏదైనా స్విమ్మింగ్ పూల్ ఉన్న రిసార్ట్లకు వెళ్తే మీకు ఎటువంటి ప్రమాదం జరగదు. కాకపోతే ఇక్కడ హెచ్చరిక బోర్డు కూడా పెడతామని చెప్తున్నారు పోలీసు వారు. మీరు జాగ్రత్త ఉండాలని మేము కూడా కోరుతున్నాం. ఇక్కడ మరో వార్త చూస్తున్నాం. తరలించలేక తగులు పెట్టేశారు అంటే శకునం చెప్పే బలి కుడతిలో పడ్డ చందంగా మేడ్చల్ మున్సిపాలిటీ మెరుగైన పరిశుద్ధ నిర్వహణకు చర్యలు తీసుకోవాల్సింది పోయి వాళ్ళే సమస్యను పెంచేస్తున్నారు. మేడ్చల్ మున్సిపాలిటీలో పరిధిలో సేకరించిన చెత్తను రైల్వే కాలనీ ఇష్టాపూర్ అత్వేలి సమీపంలో చెత్తను డంపింగ్ చేస్తున్నారు. దీని డంపింగ్ యార్డ్ తరలించడగా అక్కడక్కడ మంట పెట్టేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న ఇష్టాపూర్ రోడ్డు జయదర్శిని రోడ్డు రైల్వే కాలనీ సమీపంలో పెద్ద చెరువు అలుగు ప్రాంతాన్ని గౌడెల్లి వెళ్లే దారి గ్రీష్మాపూర్ వెళ్లే మార్గంలో చెత్తను కాల్చేస్తున్న ఈ పొగతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చూసారా, చెత్తని ఎందుకు మోసుకో వెళ్ళాలి పో చిన్నంగా, ఈ చెత్తని మొత్తం ఇక్కడ తగిలేస్తే బాగుంటుందిగా అని చెప్పేసి కొంతమంది సిబ్బంది అలా ఆలోచించడం వల్ల చాలా పక్కకున్న ప్రాంతాల్లో ఉన్న ఈ యొక్క ప్రజలకు తీవ్రంగా ఈ యొక్క పొగ మంచుతో మొత్తం చాలా ప్రమాదంగా మారుతుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. మరి ఈ ప్రాంతాన్ని కిష్టాపూర్ రోడ్ జయదర్శిని రోడ్ రైల్వే సమీపంలో పెద్ద చెరువు అలుగు ప్రాంతాల్లో ఇలా జరుగుతుందంట. మరి ఇలా చేయకుండా ఆ చెత్తను తరలించి ఎక్కడైతే పరిసర ప్రాంతాల్లో డంపింగ్ యార్డ్ ఉందో అక్కడ వేసేస్తే ఏ ప్రాబ్లం ఉండదు కదా. కానీ ఇక్కడ సమస్య మరింతగా చేరేలా చేయడం చాలా చాలా బాధాకరం. ఇక్కడ రోడ్డు విస్తరించారు, స్తంభాలు తొలగించలేదు అని చెప్పేసి ఇక్కడ మరో వార్త చూస్తున్నాం. ఏఎస్ రావు నగర్ది వార్త. ఏఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలో రాధికా చౌరస్తా జిహెచ్ఎంసీ అధికారులు విస్తరించారు. రహదారి విశాలంగా ఉంది, కానీ రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభాలను అలాగే వదిలేశారు. రోజు ఏదో ఒకసారి ప్రమాదం జరుగుతూనే ఉంది. జిహెచ్ఎంసీ అధికారులు స్తంభాలను తొలగించడం
దానికి చర్యలు తీసుకుంటే బాగుండు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. చూడండి ఇక్కడ చిత్రంలో చూడండి, ఇట్లా స్తంభాలు అక్కడనే రోడ్డు మీద వదిలేశారు. ఈ స్తంభాలు అనేది ఈ యాక్సిడెంట్ అయ్యడానికి చాలా అవకాశాలు ఎన్నో ఉన్నాయి. కావడం కాదు, అవుతున్నాయి కూడా యాక్సిడెంట్లు. అలాంటివి మనం పట్టించుకుంటే తీసేస్తే ఇక్కడ చాలా బాగుంటుందని ఇక్కడ మరో వార్త చూస్తున్నాం. పనులు చేసి మట్టి కుప్పలు వదిలేసి, ఇక్కడ కూడా చూడండి నాచారంలో పనులు చేస్తున్నారు, మట్టి కుప్పలు వదిలేస్తున్నారు. ఇది కూడా అర్ధరాత్రి, ఇప్పుడు తెల్లవారుజాములు అంటే వెళ్తూ ఉంటుంది కాబట్టి ఏం కాదు. రాత్రి మందుబాబులు కానీ మామూలుగా కళ్ళు ఉన్న వాళ్ళకే సరిగ్గా కనిపించవంటే రాత్రిపూట ఇప్పుడు అసలే మందు దాగి చాలామంది వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అక్కడ యాక్సిడెంట్లు అయ్యి చాలామంది చనిపోతున్నారు. చూడండి నాచారంలో చూస్తున్నాం. ఇక్కడ మరో వార్త, బ్యాంకు రుణాలు సులభతరం అని చెప్పేసి మాట్లాడుతున్న ఈటెల పక్కనే ఎమ్మెల్యే బ్యాంక్ అధికారులు. మళ్ళీ ఈటెల రాజేందర్ ఏమంటున్నా అంటే బ్యాంకు రుణాలు సులభతరం అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మాట్లాడుతున్న ఈటెల పక్కనే ఎమ్మెల్యే మరియు బ్యాంక్ అధికారులు కూడా ఉన్నారు. బండారు లక్ష్మారెడ్డి కూడా ఉన్నారు. మరియు పన్నుల వసూళ్లకు కదిలిన సిబ్బంది అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. అయితే పన్నులు వసూలు చేయండి వద్దనట్లేదు, కానీ దౌర్జన్యంగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి నిన్న మా జరపైలం ఛానల్ మన సామన్న గారు అక్కడికి వేరే ప్రాంతంలో వెళ్తుండగా ఒక అధికారులు ఒక అతన్ని బయట రోడ్డు మీద పట్టుకొని ఇంటి బయటకు పిలిపించి అతను భయభ్రాంతిలో గురి చేస్తున్నారంట. పన్నులు వసూలు చేయండి, కానీ భయభ్రాంతిలో గురి చేసి, ఈ ప్రజలు ఓట్లేస్తేనే కదా మీరు గెలిచి మీకు అధికారుల పట్టం కట్టింది, కాకపోతే మీరు అక్కడ ఎంతవరకు వాళ్ళని అనడానికి మీకు ఆస్కారం లేదు, అడగండి. భయభ్రాంతిలో గురి చేయకుండా మళ్ళీ పన్ను ఎప్పుడు కడతారు, కట్టకపోతే మీ ఇల్లు ప్రాబ్లం అవుతుంది మీకు, అది ఇదని చెప్పండి. కానీ అక్కడ నిలబెట్టి నడి రోడ్డులా అప్పట్లో పూర్వంలో ఎలా అయితే వసూలు చేసేవాళ్ళు రజాకారులు అలా చేయడం చాలా చాలా బాధాకరం. అదేవిధంగా పన్ను వసూళ్లే లక్ష్యంగా బోడుప్పల్ నగరపాలక సంస్థ అడుగులు వేస్తోంది. బకాయిలు పడిన వాణిజ్య ఆస్తిని పన్ను రాబట్టేందుకు బుధవారం ప్రత్యేక వాహనాన్ని సిద్ధం చేశారు. ఆస్తుల్ని జప్తు చేయడంతో పాటు పౌర సేవల నిలిపివేస్తామని కమిషనర్ శైలజ తెలిపారు. చెప్పండి, కానీ దానికి మరీ ఘోరంగా నడి రోడ్డు మీద నిలబడి ఇట్లా అడిగితే చాలా ప్రమాదకరం. ఇక్కడ ఇంకో వార్త చూస్తున్నాం. ఇంటర్ విద్యార్థుల సందడి నాచారంలో తల్లిదండ్రులతో అప్సిగూడలో అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం. తొలి రోజు 1444 మంది గైరాజరయ్యారు. జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. 1444 మంది విద్యార్థులు గైరాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కిషన్ పేర్కొన్నారు. జిల్లాలో 150 పరీక్ష కేంద్రాలు, 71,286 మంది విద్యార్థులు హాజరు కావాలి. 69,842 మంది హాజరయ్యారు. అంటే సుమారుగా 1,444 మంది గైర్హాజరయ్యారు. అంటే ఇంటర్ పరీక్షలు అంటే ఎందుకు అంత మక్కువ అంటే ఇంటర్ పరీక్షలు ఎగ్జామ్స్ కావా? 10th అయితే టర్నింగ్ పాయింట్ అని చెప్పి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తారు. మరి ఇంటర్ కూడా మరియు 10th క్లాస్లో కలుపుతా అంటున్నారు. మరి అది ఎప్పుడో వేచి చూడాలి. కాకపోతే 10th తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనే ఎగ్జామ్స్ ఉంటాయి. దానికి 1,440 మంది గైర్హాజరు అయితే చాలామంది ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. కానీ కొంతమందికి ఒకరో ఇద్దరో 10 మందో 20 మందో 200 మందో కనీసం జ్వరాలు వచ్చినాయి అంటే ఏమనుకోవచ్చు. కానీ దాదాపుగా 1,444 మంది గైర్హాజరు కావడం చాలా చాలా బాధాకరం. కానీ ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు శిక్షణ ఇచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేసి ఎగ్జామ్స్ రాస్తేనే ఇంటర్ రాస్తేనేగా డిగ్రీకి వెళ్ళేది అనే ఒక ప్రోద్బలం ఉండి వాళ్ళకి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎన్నో ఉంటాయి. భవిష్యత్తులో ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పి వాళ్ళకి ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. కాకపోతే యువత మొత్తం ఫోన్కి అడిక్ట్ అయ్యి చాలామంది యువత ముందుకు వెళ్ళలేకపోతుంది. కాకపోతే ఇది మనం చూస్తున్నాం, చాలా ఫస్ట్ టైం అనుకుంటా 1,404 మంది గైర్హాజరయ్యారంటే కొంతమందికి లేటు కావచ్చు, కొంతమంది తర్వాత వెళ్ళొచ్చు. కాకపోతే ఇంతమంది వెళ్ళలేరంటే ఇంకో వార్త చూస్తున్నాం. ఇక్కడ అక్రమాణాల తొలగింపు. ఇక్కడ బోడుపల్ సర్వే నెంబర్ 63/1లో భూ అక్రమాలపై రెవెన్యూ యంత్రాంగం కన్నెరా చేసింది. బుధవారం ఉదయం పోలీస్ బందోబస్తుతో కూల్చివేతలు చేపట్టింది. భూములే కాదు గుట్టలను కొట్టేస్తున్నారు. శీర్షిక ఫిబ్రవరి 24 ఈనాడులో ప్రచురించిన కథనంపై రెవెన్యూ అధికారులు కదిలారు.
ఓ రాజకీయ పార్టీ వ్యక్తికి చెందిన 1200 చదరపు గజాలు స్థలాన్ని కబ్జా చేసి రాత్రికి రాత్రే గుడిసెలు వేయించి కీసర ఆర్డీఓ ఆదేశాల ఆక్రమించి వేసిన గుడిసెలను తొలగించి ప్రభుత్వ భూమిని కాపాడారు. మన ఈనాడు పేపర్లో శీర్షిక ప్రకారం వాళ్ళు చూసి వాళ్ళు హుటాహుటిన వెళ్ళి ఒక 1200 గజాలు గవర్నమెంట్ ప్రభుత్వ స్థలాన్ని కాపాడారు. అందుకే పేపర్లో రాసేది అన్ని ఎందుకంటే ఆచితూచి అడిగేస్తారు కాబట్టి నిజమా అవుదామా అన్ని చూసిన తర్వాతనే పేపర్ రాస్తారు కాబట్టి అధికారులు అవన్నీ చూడకుండా ఏదైనా అక్రమ షెడ్లు కానీ కొండలు గుట్టలు ఏదైనా కూడా కబ్జా చేయాలనుకునే వారికి తస్మాత్ జాగ్రత్త, మీ వెనకాల మూడో కన్ను ఉంది, అదే మీడియా పేపర్ అని మీరు ఒకసారి గమనించండి. చాలామంది వాడు రాసే అక్షరానికి మేము భయపడాలా అనే ధోరణిలో చాలామంది ఉంటారు. కానీ సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ అంటే ఆ విలేకరులను చూసి భయపడమని మేము అనట్లేదు. విలేకరులు ఏదున్నా అని కూడా నిజాన్ని నిక్కచ్చుగా రాస్తారు. కానీ అది గుణంగానే ఇక్కడ ఒక చిన్న శీర్షణ తోటి స్పందించడం చాలా చాలా సంతోషకరం. వానలు పోయి నిర్లక్ష్యంతో ఎండిపోయిన మొక్కలు పట్టించుకొని అధికార యంత్రాంగం లక్షల వృధా అని చెప్పేసి మరో వార్త చూస్తున్నాం. మరో వార్త ఇక్కడ ఏంటంటే పల్లె ప్రకృతి అలా విహీనంగా మారాయి, లక్షలు వేయించిన అక్కరకు రాకుండా పోయి కొన్ని చోట్ల బాగున్న చోట్ల బీడీ భూములుగా మారిపోయాయని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. మెర్చెల్లో ఇక్కడ ఎండాకాలం వస్తే మొత్తం అన్నీ ఎండిపోవాల్సిందే. సైదోనిగూడలో తాండాలో మొత్తం ఎండిపోయింది చూస్తున్నాం. ఇంకోటి కీసరలో నిరంధక పూర్తిగా ఎండిన చెట్లు చూస్తున్నాం. కలెక్టరేట్లో చలివేంద్రం ప్రారంభం అంట. కార్యాలయంలో అదనపు కలెక్టర్ డిఆర్ఓ తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో చాలామంది వస్తుంటారు కదా, మా భూమికి పాస్బుక్ పుస్తకాలు లేవు, మా భూమిలో చదరపు గడాలు ఎక్కువ వీరాలు కబ్జా చేసారు, అలాంటి చాలామంది ఆరోపణలు చేయడానికి చాలామంది ఈ యొక్క దరఖాస్తు పెట్టుకోవడానికి చాలామంది కలెక్టర్ ఆఫీస్కి వచ్చేవాళ్ళు. అలాంటి వాళ్ళకు ఈ యొక్క తాగుదామన్న వాటర్ ఉండదు కొన్ని కార్యాలయాల్లో. కాకపోతే ఇక్కడ కలెక్టరేట్లో చలివేంద్రమే ప్రారంభం చేయడం చాలా చాలా హర్షించదగిన విషయం. ఇక్కడ మరొక వార్త చూస్తున్నాం. మేమే అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి మాట్లాడుతున్న తొడుగుర ఉజేష్ యాదవ్. ఆ తొడుగుర ఉజేష్ యాదవ్ మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ తెలియపరుస్తున్నారు. డ్రోన్తో దోమల నివారణ అని చెప్పేసి కొత్త వార్త చూస్తున్నాం. మన బండారు లక్ష్మారెడ్డి గారు ఒక వార్త వచ్చారు. డ్రోన్తో దోమల నివారణ చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. బుధవారం హైకోర్టు కాలనీలో దోమల నివారణ ఆయిల్ బాల్స్ డ్రోన్తో చెరువులో మందు పిచికారీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బన్నాల గీతాముద్రాజ్ ఎంటమాలజీ విభాగం అధికారులు పాల్గొన్నారు. ఎంటమాలజీ అంటే దోమలు అధికంగా ఉండడంతో ఇక్కడ ఇంటింటికి వెళ్ళి పొగ పెట్టడం వల్ల చాలా చాలా పొగంతా ఇళ్ళకు రావడం చాలా ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా ఈ కొత్తదానికి మన డ్రోన్ పరికరాల ద్వారా ఇతను ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారు డ్రోన్ మీదకి పంపించి ఈ యొక్క పిచికారీ చేయడం వల్ల దోమల నివారణ అవుతుంది అని చెప్పేసి మంచి ఆలోచన ఉంది. ఇక్కడ చూస్తున్నాం మనం మహిళా అధికారులను ఆటపాట అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. యూత్ పార్లమెంట్లో రిజిస్ట్రేషన్లో ఆహ్వానం. ఇంకోటి ఆర్థిక ఇబ్బందులతో రేషన్ డీలర్ ఆత్మహత్య చేసుకున్నాడంట కీసరలో. సైబర్ నేరాలపై అవగాహనకు ప్రచార వీడియోలు అని చెప్పేసి ఇంకో వార్త చూస్తున్నాం. భర్త వేధింపులు వివాహిత బలవన్ మరణం జవహర్లో. ఆల్రెడీ మేము ఇది వార్త చూసాం నిన్న. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను మానసికంగా శారీరకంగా వేధింపులకు గురి చేయడంతో వివాహిత ఉరివేసుకొని బలవన్ మరణం పాల్పడింది. జవహర్ ఇన్స్పెక్టర్ సైదయ్య ఎస్ఐ రాములు తెలిపిన వివరాల ప్రకారం బాలాజీనగర్ ముత్తుస్వామి కాలనీకి చెందిన దాసరి మహేష్ 22 సంవత్సరాలు ఏడాది క్రితం అదే ప్రాంతానికి చెందిన మునిగర్ల రమ్య 23న ప్రేమ వివాహం చేసుకున్నారు. అదే కాలనీకి ఓ ఇంట్లో ఉంటున్నారు. వివాహం జరిగినప్పటికీ నుంచి మహేష్ ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతున్నాడు. తాగుడికి బానిసగా మారి భార్య రమ్యను నిత్యం వేధించేవాడు. మంగళవారం రాత్రి మహేష్ భార్యతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. తీవ్ర మనస్తాపం చెందిన రమ్య బుధవారం తెల్లవారుజామున సీలింగ్ ఫ్యాన్కి బెడ్షీట్తో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అప్పుడే ఇంటికి వచ్చిన మహేష్ తలుపు కొట్టినా తీయకపోవడంతో స్థానిక సాయంతో తలుపులు మధ్యలో కొట్టిన ఇంట్లోకి వెళ్ళారు. అప్పటికే రమ్య మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి తల్లి ఐలమ్మ పోలీసులకు ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఇప్పుడు
మనం చూస్తున్నాం. అమ్మాయికి 19 నుంచి 21 ఇయర్స్, మినిమం 21 ఇయర్స్ తర్వాత పెళ్లి చేసుకుంటారు మేజర్. అయితే అమ్మాయి ఇప్పుడు ఆ అబ్బాయిని లవ్ చేసింది, పెళ్లి చేసుకున్నారు. మన ఆర్య సమాజ్ కానీ మామూలు చర్చిలు కానీ గుళ్ళ కానీ వెళ్ళి పెళ్లి చేసుకుంటా తల్లిదండ్రులు తెలియకుండా. మళ్ళీ పెళ్లి చేసుకునే అంత సుమతగా అతను పోషిస్తాడా లేదా అని ఎందుకు ఆలోచించరు? కళ్ళు అని మూసుకుపోతుంటాయి. లవ్ ఈజ్ బ్లైండ్ అని అంటారు, అది వాస్తవమే. అది ఎందుకంటే అలాంటివి మూసుకునేటప్పుడు మనం అన్నిటికీ తట్టుకొని నిలబడే వాళ్ళే రేపటి భవిష్యత్తులో రేపు సంసారం చేస్తామా చేయమా. మనము ఇప్పుడు డబ్బు ఉంటేనే కదా ముందుకు మనం వెళ్ళేది. వాళ్ళ తల్లిదండ్రులు కొంతమంది అర్థం చేసుకున్న వాళ్ళైతే ఈ ప్రేమ పెళ్ళికి ఒప్పుకొని వాళ్ళకి మరలా పెళ్లి చేసి వాళ్ళకి కొన్ని బడిబాసనలు కానీ మామూలుగా మంచం అవి ఒకటి సపరేట్గా ఉండడానికి కొన్ని పెడతారు. కొంతమంది అయితే అర్థం చేసుకోకుండా నువ్వు ఆ కులం తక్కువ అని పెళ్లి చేసుకున్నావు అని చెప్పేసి వదిలేస్తారు. అలాంటి వాళ్ళు ఇలా పోషించలేని జులాయి వాళ్ళతో పెళ్లి చేసుకుంటే మీ భవిష్యత్తు చాలా చాలా ప్రమాదకరంగా మారిపోతాయి. ఇలానే ఆత్మహత్యలకు ఒక ఇతర వాళ్ళకు గుణపాఠం తెలిపేలా మీరు నిలవడం చాలా చాలా బాధాకరం. అందుకోసమే ఎప్పుడైనా ఒక అబ్బాయితోటి వెళ్ళాలనుకున్నాను కూడా జాగ్రత్తగా ఆలోచించండి. మీరు అతను ప్రేమించినా కూడా కాకపోతే అతని మీరు ప్రేమిస్తున్నారు కదా, కానీ పెంచి పోషించిన తల్లిదండ్రులను 20-25 సంవత్సరాల దాకా కనిపిస్తారు కదా, వాళ్ళ ప్రేమ కాకుండా 2-3 నెలల్లో 2-3 సంవత్సరాల్లో ప్రేమించే వాని ప్రేమలో ఏముంటుంది? కాకపోతే ఇది లవ్ కాదు, అట్రాక్షన్. ఈ యొక్క అట్రాక్షన్ వల్ల మీరు మీ యొక్క చదువుని మీ యొక్క భవిష్యత్తుని మొత్తం అంతా తీసుకుపోయి అతని దగ్గర పెడితే అతను చేసేది లాస్ట్కి పారిపోవడమే తప్ప. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ దగ్గర రానియ్యరు. వాడు జులాయిగా మారిపోతాడు. మందుకు, సిగరెట్కి, మత్తు మందుకి అలవాటు పడి మిమ్మలను ఏదో పైకి ఉద్ధరిద్దాం అనుకునేవాడు ఏది ఉద్ధరేయకుండా ఇలానే ఇంట్లో నుంచి పారిపోవాలనే ఆలోచనలు ఎన్నో ఉంటాయి. కాకపోతే అలాంటి మనస్తాపం చెంది ఈ యొక్క అమ్మాయి కూడా లాస్ట్కు అగోమయంగా మారి ఈ అమ్మాయి కూడా ఉరేసుకొని చనిపోవడం చాలా చాలా బాధాకరం. కాకపోతే ఇది చూసిన వాళ్ళు చాలామంది తెలుసుకోండి. ఇంకో నెక్స్ట్ టైం ఏదున్నాను కూడా అతనికి భవిష్యత్తు ఉందా, అతను ప్రేమిస్తే నేను ముందుకు వెళ్తానా లేదా అనే ప్రయత్నించి మీరు కూడా ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. కాకపోతే కనిపించిన తల్లిదండ్రులను కాదని మీరు వెళ్తే లాస్ట్కు జరిగేది అదో గతే. అయితే మనం ఇక్కడ లోకల్ వార్తల్లోకి వస్తున్నాం. ఇక్కడ నవ తెలంగాణలో రాయడం జరిగింది, కళాకారుల కుటుంబాలను ఆదుకోవాలి. కళాకారుల వేదిక రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మోహన్ బైరాగి వెంకటాచారి తెలిపారు. ఇక్కడ ఏముందంటే మన వెంకటాచారి గారు కళాకారులని ఆదుకోవాలని చెప్పేసి ఇక్కడ ఒక వార్త చూసాం. అదేందో చూద్దాం. తెలంగాణ ఉద్యమాలలో కీలక భూమిక పోషించిన కళాకారుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. తెలంగాణ కళాకారుల వేదిక రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మోహన్ బైరాగి వెంకటాచారి డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన తెలంగాణ కళాకారుల వేదిక రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో గత 30 ఏళ్లుగా ప్రజా ఉద్యమంలో ప్రజా సాంస్కృతిక రంగంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాలలో కీలక భూమిక పోషించిన మోహన్ బైరాగిని రాష్ట్ర అధ్యక్షులుగా వెంకటాచారి ప్రధాన కార్యదర్శి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణ కళాకారుల సమస్యలపై న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో శ్రమ శక్తి అవార్డు గ్రహీత కామల్ల ఐలన్న, కవి గాయకుడు ఓయు జేఏసీ నాయకులు నలిగంటి మరియు శరత్ కవులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి కళాకారులు తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే పోరాడారో, ఎవరైతే పాట ద్వారా కానీ డప్పు ద్వారా కానీ ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులు పోరాడారో వాళ్ళని గుర్తించండి అని చెప్పేసి ఈ యొక్క కళాకారుల కుటుంబాలను ఆదుకోవాలని కళాకారుల వేద రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మోహన్ బైరాగిని వెంకటాచారి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇలాంటి వాళ్ళను ప్రోత్సహించి మరియు భావితరాలకు కళాకారులు అంటే ఏంది అని తెలిసే విధంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళానిగా ప్రభుత్వానికి కోరడం జరిగింది. ఇక్కడ మరో వార్త చూస్తున్నాం. దోమల నివారణ చర్యలకు కృషి అని చెప్పేసి ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి తెలిపారు. ఇక్కడ ముద్రా పేపర్లో మనం చూడడం ఏదంటే
దోమల నివారణకు చర్యలు తీసుకుంటామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి చిలుకానగర్లో డివిజన్లో హైకోర్టులో కోర్టు కాలనీలో దోమల నివారణకు ఆయిల్ బాల్స్ చెరువులో వేసే కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బన్నల్లా గీతా ప్రవీణ్ ముద్రాజులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గుర్రపు డెక్క చెత్త కారణంగా విపరీతంగా పెరిగిన దోమల వల్ల బస్తీ కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారని బుధవారం ఎంటమాలజీ అధికారులతో పర్యవేక్షించి గుర్రపు డెక్క తీయడంతో పాటు ఆయిల్ బాల్స్ను మూసిలో వేసి లార్వా పెరుగుదల దోమల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో అధికారులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే మనం చూస్తున్నాం దోమల నివారణకు ప్రధానమైన కారణం అంటే చుట్టుపక్కల ఉన్న చెరువులే కారణం, చెట్లే కారణం, ఇక మురుగునీటిలే కారణం, మూసినిదే కారణం అని చెప్పేసి ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. అదేవిధంగా ఈ చెరువులో ఎండాకాలం వచ్చిందంటే గుర్రపు డెక్క పారుతుంది కదా, మరి ఇక్కడ ఉన్న కమిషనర్ కానీ అధికారులు కానీ ఎందుకు పట్టించుకోరు? పెంటాగాన్ వాళ్ళు వచ్చి ఇక్కడ పరిశీలించడం జరుగుతుంది. అదే కాకుండా దోమల నివారణకు మందు కూడా వేస్తున్నారు, ఆయిల్ బాల్స్ లాంటివి. అదేవిధంగా మన జవహర్ నగర్లో కూడా చాలా చూస్తున్నాం. ఇక్కడ మొత్తం గుర్రపు టెక్కతో మొత్తం చెరువంతా మూసుకుపోయింది. ఇక్కడ ఎవరైతే చేపలు పడదాం అనుకున్నా ఈ యొక్క బెస్తన్నలు కూడా మరియు ముందుకు రావటం లేదు. మరి పట్టించుకున్న అధికారులు పాపాన పోలేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా వెళ్ళి పట్టించుకుంటే అక్కడ చెరువు ఆహ్లాదకరంగా అక్కడ వాకింగ్ చేసే వాళ్ళు వాకింగ్ చేస్తారు, చేపలు పెట్టే వాళ్ళు చేపలు పడతారు. ఇంకా పాదాచారులకు ఎవరైతే ఆహ్లాదకరంగా రావాలనుకున్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చి సంతోషంగా ఉంటారు. కాకపోతే చెరువు సుందరీకరణ చేస్తా అని చెప్పి ఇంతవరకు నత్తనడకగా మారిపోయి ఆ చెరువును అనేది సుందరీకరంగా చేయకపోవడం చాలా చాలా బాధాకరం. మన చిన్నపూరు చెరువు కూడా సేమ్ అదే దుస్థితికి ఏర్పడుతుంది. ఇక్కడ కూడా చూస్తున్నాం, మన బండారు లక్ష్మారెడ్డి గారు కూడా ఇక్కడ ఒక చెరువు మొత్తం గుర్రపు టెక్కతో చెదరంగా కారణంగా విపరీతంగా పెరిగిపోయి దోమల వల్ల బస్తీ కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళ కొరకు ఇక్కడ చెక్కు పెట్టే విధంగా అధికారులు దృష్టి సారించి వాళ్ళని ముందుకు తీసుకెళ్లానిగా కోరుతున్నాం. అయితే మనం ఈనాడులో వార్త చూసాం. అదే వార్త ఇక్కడ మనము తెలంగాణ కిరణంలో చూస్తున్నాం. ఇది ప్రేమ వివాహం నిత్యం మానసిక వేధింపులు అని చెప్పేసి ఇతను చూస్తే ఎలా ఉన్నాయా, రౌడీ కంటే డేంజర్గా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళని చూసి మీ అమ్మాయిలు ఎందుకు మారిపోతారు? ఎందుకు ఇలాంటి ఆకతాయాలను ప్రేమించాలనుకుంటారు? ఎందుకు ఇలాంటి గంజాయి వాళ్ళను మీరు ప్రేమించాలనుకుంటారు? వానికి ముందు వెనుక ఉందా అని మీరు ఎందుకు ఆలోచించరు? వాళ్ళు కొంతమంది ఏదో మాయ మాటలు చెప్పి ఈ యొక్క పోయిటరీలో కొన్ని కవిత్వాలు చెప్పి అలాంటి వారికి మీరు రోడ్డు మీద వెళ్తే మీ ఎంబడ ఉంటే అరే నా ఎంబడ పడుతున్నాడు, నా కోసం ఆలోచిస్తున్నాడు అని మీరు అతని గురించి మీరు ఆలోచించారో మీ భవిష్యత్తు 25 సంవత్సరాలు దాటకుండానే 100 సంవత్సరాలుగా మారిపోయే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. దయచేసి ఇలాంటి ఆకతాయాలకు మీరు పడకుండా మీకు భవిష్యత్తు ఉంది కదా, కానీ పెంచిన మీ తల్లిదండ్రులను మీకు ఒక 100 ఏళ్ల జీవితం ఇస్తే అర్ధంతరంగా 25 సంవత్సరాలకే మీ ప్రాణాలు కోల్పోయి ఉరి వేసుకోవడం ఇంతవరకు మీరు బాధపడుతున్నారని మేము కోరుచున్నాం. అందుకోసమే ఇక్కడ చూడండి, పట్టుమని రమ్య 22 సంవత్సరాలు కూడా లేదు, 23 మహేష్ 23 సంవత్సరాలను ప్రేమించుకొని పెళ్లి చేసుకుంది. గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన రమ్య ప్రేమే జీవితం, ప్రేమికుడే సమస్తం అనుకొని పెళ్లి చేసుకుంది. వివాహం చేసుకున్నప్పటికీ నుంచి మహేష్ పని లేకుండా జులాయిగా తిరుగుతూ మద్యానికి డబ్బులు కావాలని ఇబ్బందులు గురి చేస్తూ రమ్యను మానసికంగా వేధింపులు గురి చేసేవాడని చెప్తున్నారు. వాడు చిన్న వయసులో తల్లిదండ్రులు కరెక్ట్గా పెంచకపోతే వాడు ఇలానే జులాయిగా మారిపోతాడు. నువ్వు డిగ్రీ చేశావు కదమ్మా, నువ్వు బాగా చదువుకున్నావు, మరి ఇలాంటి ఆకతాయిని పెళ్లి చేసుకోవాలని ఇలాంటి ఆలోచన నీకు వచ్చింది. కాకపోతే జాగ్రత్త ఉండండి. ఇప్పుడు ఆమె చనిపోయింది, దేవుని దగ్గరికి వెళ్ళిందో అక్కడికి వెళ్ళిందో తెలియదు, కానీ ఇప్పటికైనా నేను యువత అమ్మాయిలకు చెప్పడం ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు అని మీరు ఆలోచించండి. గత 22-25 సంవత్సరాల నుంచి మేము కని పెంచిన మీ తల్లిదండ్రుల గురించి, మీ అక్క చెల్లెల గురించి, మీ అన్నదమ్ముల గురించి మీరు ఆలోచించండి. ఇజ్జత్ తీసుకోపోతే ఇజ్జత్ మళ్ళీ రాదు.
అందుకోసమే మా పైలం ఛానల్ నుంచి మేము కూడా తెలియపరుస్తున్నాం. జాగ్రత్తగా ఉండండి, తస్మాత్ జాగ్రత్త ఉండండి. ఈ న్యూస్ ఇంతటితో సమాప్తం. మా ఛానల్ని బల్గం మరియు జరపైలం డిజిటల్ కూడా వస్తుంది, మీరు అందరూ వీక్షించండి. మీరు అందరూ వీక్షిస్తారని, అదేవిధంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని ధన్యవాదాలు తెలుపుతున్నాను.